మూవీ స్టార్టింగ్‌లో ఒక చీకటి గది చూపిస్తారు. ఆ గదిలో జోహన్ అనే కుర్రాడు ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ ఉంటాడు. ఈలోగా బయట నుండి ఒక మహిళ గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. జోహాన్ వెంటనే టార్చ్ తీసుకుని ఆ శబ్దం వచ్చిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ ఒక మహిళ నేలపై కూర్చుని బిగ్గరగా అరుస్తూ ఉంటుంది. ఆమె దగ్గరకు వెళ్ళడానికి కూడా జోహాన్ భయపడతాడు. ఆ మహిళ మరెవరో కాదు, జోహాన్ కన్న తల్లి అనిత. అయితే ఆమె అలా ఎందుకు అరుస్తుందో మనకు స్పష్టంగా తెలీదు. అదే నగరంలో ఒక క్రొకడైల్ పార్క్ ఉంటుంది. జోహాన్ అతని తల్లి అనిత ఆ పార్కును సొంతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఈ పార్కును చూసుకుంటారు. ప్రజలు టికెట్లు కొనుక్కుని మొసళ్లను చూడ్డానికి అక్కడికి వస్తూ ఉంటారు. జోహాన్ తండ్రి చాలా కాలం క్రితమే చనిపోయాడు. ఎలా ఎప్పుడు చనిపోయారో ఎవ్వరికీ తెలీదు. జోహాన్‌కు ఈ పార్కు ఒక జైల్లా అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి స్నేహితులు గాని, గర్ల్ ఫ్రెండ్ గాని ఎవ్వరూ ఉండరు. అతను ప్రయత్నించలేదని కాదు. దీనికంతటికీ కారణం అతని తల్లి అనిత. ఆమె జోహాన్ చేసే ప్రతి పనిపై నిఘా ఉంచుతుంది. కొందరు తల్లులు తమ కొడుకులపై అధికారం చెలాయిస్తారు. కానీ అనిత తీరు చాలా భిన్నంగా ఉంటుంది. జోహాన్ నిద్ర లేవడం, తినడం, కూర్చోవడం, చివరికి పడుకోవడం వరకు ప్రతిదీ ఆమెనే నియంత్రిస్తూ ఉంటుంది. అంతేందుకు జోహాన్ ఈరోజు కూడా తన తల్లితో పాటే ఆమె గదిలో పడుకుంటాడు. జోహాన్ బయటి ప్రపంచంతో సంబంధం కలిగి ఉండటం గాని, అతని జీవితంలోకి మరో స్త్రీ రావడం గాని అనితకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది. పార్కు మూసివేసిన రోజుల్లో జోహాన్ తన మోటార్ సైకిల్ తీసుకుని బయటకు వెళ్తాడు. ఈ ఊపిరి ఆడని జీవితం నుండి కొంచెం సేపు ఉపశమనం పొందాలని అతను అలా చేస్తాడు. జోహన్ స్వభావరీత్యా కొంచెం సిగ్గుగా ఉండే వ్యక్తి. అతను ఎవరి కళ్ళలోకి చూసి మాట్లాడలేడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు బయట వ్యక్తులతో అతని పరిచయం చాలా తక్కువ. ఈరోజు బయట భోజనం చేస్తున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు అతని పక్కన వచ్చి కూర్చుంటారు. వాళ్ళు పక్కన కూర్చోగానే జోహన్ శరీరం నుండి వస్తున్న ఒక వింత వాసనను వాళ్ళు గమనిస్తారు. అతను చేసే పని అలాంటిది మరి. మొసళ్లకు చనిపోయిన కోళ్లను తినిపించడం, వాటిని చూసుకోవడంతోనే అతనికి సమయం సరిపోతుంది. తన గురించి తాను పట్టించుకునే సమయం దొరకదు. కానీ ఆ అమ్మాయిలు అన్న మాటలకు అతను చాలా ఇబ్బందిగా, సిగ్గుగా ఫీలవుతాడు. అదే రోజు బట్టలు ఉతుకుతున్నప్పుడు అనితకు జోహాన్ బట్టలపై ఒక మరక కనిపిస్తుంది. అది సాధారణమైనది కాదు. జోహాన్ ఇప్పుడు యవ్వన దశలో ఉన్నాడని, అతనిలో హార్మోన్ల మార్పులు జరుగుతున్నాయని ఆమెకు అర్థమవుతుంది. జోహాన్‌పై తనకున్న అధికారం ఎక్కడ తప్పుతుందోనని ఆమె మనసులో రకరకాల అనుమానాలు మొదలవుతాయి. రాత్రి నిద్రపోయే ముందు జోహాన్ తన తల్లి అనిత భుజాలకు మసాజ్ చేస్తాడు. తాను అలా చేయడం వల్ల జోహాన్‌పై తన పట్టు ఇంకా బలంగానే ఉందని అనితకు అనిపిస్తుంది. తన అనుమతి లేకుండా జోహాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేడని ఆమె నమ్మకం. ఈరోజు అనిత జోహాన్‌తో "నువ్వు పెద్దవాడివి అవుతున్నావు. నీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే నీ గురించి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి" అని చెప్తుంది. కానీ జోహాన్‌కు ఆమె చెప్పేది అర్థం కాదు. బహుశా తాను వాసన గురించి మాట్లాడుతుందేమోనని అనుకుని తాను ప్రతిరోజు స్నానం చేస్తానని చెప్తాడు. మరుసటి రోజే అతను మార్కెట్‌కు వెళ్తాడు. అక్కడ ఒక పర్ఫ్యూమ్ షాప్‌కి వెళ్తాడు. తన వాసన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అతను భావించి తన కోసం పర్ఫ్యూమ్ కొనడానికి వెళ్తాడు. రాత్రిపూట అనిత ఒక కుర్చీలో కూర్చుని ఉండగా జోహాన్ లోపల నుండి కేక్ తీసుకొస్తాడు. ఈరోజు అనిత పుట్టినరోజని మనకు తెలుస్తుంది. తన పుట్టినరోజు జోహాన్‌కు గుర్తున్నందుకు అనిత చాలా సంతోషపడుతుంది. అతను కొన్న పర్ఫ్యూము తన కోసం కాదు, తన తల్లి కోసం అని అర్థమవుతుంది. జోహాన్ ఎప్పుడూ ఏదో తెలియని భయంతో ఉంటాడు. బహుశా అతను స్వేచ్ఛగా బతకనివ్వని అతని తల్లి కఠినత్వమే అందుకు కారణం కావచ్చు. తనకు స్నేహితులు ఉండాలని, తన మనసులోని విషయాలను పంచుకోవాలని, అందరిలాగే తాను కూడా ఒక సాధారణ జీవితాన్ని కోరుకుంటాడు. ఒకరోజు కొంతమంది యువతీ యువకులు బృందం పార్కును సందర్శించడానికి వస్తారు. ఈ పార్కులో మొసళ్ళన్నీ ఉండే ఒక చిన్న చెరువు ఉంది. కానీ ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ ఒక అరుదైన తెల్ల మొసలి ఉంది. దాన్ని చూడటానికి ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు. దానిని అందరికీ దూరంగా ప్రత్యేకంగా ఉంచారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జోహన్ చాలా సంతోషిస్తాడు. వాళ్ళతో కలిసి మాట్లాడాలని, స్నేహం చెయ్యాలని అతనుకుంటుంది. కానీ తన తల్లిని చూసి భయపడతాడు. జోహాన్ ఆ తెల్ల ముసలికి కోడి మాంసం తినిపించడానికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వీడియో తీయడం మొదలుపెడతాడు. వాళ్ళు అంతకుముందు ఎప్పుడూ ఇలాంటి దృశ్యాన్ని లైవ్‌లో చూడలేదు కాబట్టి ఆశ్చర్యపోతారు. అదే సమయానికి అక్కడికి అనిత వస్తుంది. ఆ అబ్బాయిని బలవంతంగా లోపలికి లాగుతూ దగ్గరగా వెళ్లి వీడియో తీయమని అరుస్తుంది. ఆమె ప్రవర్తన చూసి ఆ నలుగురు కోపగించుకుంటారు. ఈమె పిచ్చిదా ఏంటి అనుకుంటారు. తల్లి చేసిన పనికి జోహాన్ చాలా సిగ్గుపడతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనిత ఆ తెల్ల ముసలి వైపు చూస్తూ నవ్వుతుంది. అది చాలా వింతగా అనిపిస్తుంది. సాయంత్రం జోహాన్ ఆమెతో "ఇక్కడికి వచ్చే వాళ్లతో నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎవ్వరూ పార్కుకి రారు. మన ఆదాయం ఎలా వస్తుంది" అని అడుగుతాడు. కానీ అనిత ముఖంలో ఒక వింత నవ్వు తప్ప ఎటువంటి మార్పు ఉండదు. అది ఆమెకు ఏమాత్రం పట్టదు. "వాళ్ళు నీ తండ్రితో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. అందుకే వాళ్ళతో అలా ప్రవర్తించాను" అని చెప్తుంది. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. అనిత ఆ తెల్ల ముసల్ని
మనుషుల్ని తన భర్తగా భావిస్తుంది. జోహాన్ కూడా తన తల్లిని ఏమీ అడగకుండానే దాన్ని తన తండ్రిగా భావిస్తాడు. మరుసటి రోజు అతను స్కూల్ ముందు తన పార్కుకు సంబంధించిన కరపత్రాలను పంచుతూ కనిపిస్తాడు. అక్కడికి ఎక్కువ మంది సందర్శకులు రావాలని అతను పాంప్లెంట్స్ పంచుతూ ఉంటాడు. కానీ కొంతమంది వాటిని అక్కడే పడేసి వెళ్తూ ఉంటారు. జోహాన్ తన సైకిల్ చక్రంలో ఇరుక్కున్న ఆ పాంప్లెంట్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుండి ఒక అమ్మాయి వచ్చి, "అది నా సైకిల్" అని అంటుంది. ఆ కుర్రాడు తన సైకిల్ దొంగలిస్తున్నాడేమో అని ఆమె అనుమానిస్తుంది. కానీ జోహాన్ తాను కేవలం తన పేపర్ తీసుకుంటున్నానని చెప్తాడు. ఆ అమ్మాయి తన సైకిల్ పాడైందని, చుట్టుపక్కల ఏదైనా రిపేర్ షాప్ ఉందేమో అని అడుగుతుంది. జోహాన్ ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని రిపేర్ షాప్‌కి తీసుకెళ్తాడు. వెళ్లే ముందు అతను ఆమెకు ఆ పాంప్లెంట్ ఇస్తాడు. రేపు తమ పార్కులో జరగబోయే ప్రత్యేకమైన క్రొకడైల్ షో గురించి ఆమెకు వివరిస్తాడు. ఆ షోలో మొసళ్లతో చేసే విన్యాసాలను చూపిస్తామని చెప్తాడు. ఆ అమ్మాయి ఆ షో గురించి విని కొంచెం అయోమయంగా చూస్తుంది. ఆమె ఈ నగరానికి కొత్త అని జోహాన్‌కు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడి వాళ్ళైతే ఆ షో గురించి తప్పకుండా తెలిసుండేది. రేపొచ్చి నువ్వే స్వయంగా చూడు అని జోహాన్ చెప్తాడు. ఇద్దరూ దాదాపుగా ఒకే వయసు వాళ్ళు. వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయి తన పేరు ఎరోమి అని చెప్తుంది. ఇంతసేపు ఒక అమ్మాయితో జోహాన్ మాట్లాడటం ఇది మొదటిసారి. మరుసటి రోజు పార్కులో షో చూడ్డానికి చాలా మంది స్థానికులు వస్తారు. షో నిర్వహించడానికి బయట నుండి వచ్చిన కొంతమంది నిపుణులు కూడా ఉంటారు. షో పూర్తయిన తర్వాత జోహాన్ ఆ అబ్బాయిల వెనక వెళ్లబోతూ ఉండగా అతని తల్లి పిలుస్తుంది. జోహాన్ ఎవరితోనూ మాట్లాడడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. ఆమె జోహాన్ను లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే వెనక నుండి ఒక అమ్మాయి జోహాన్ను పిలుస్తుంది. ఆ అమ్మాయే ఎరోమి. ఆమె షో చూడటానికి వచ్చింది. కానీ వెనుక వరుసలో కూర్చోవడం వల్ల జోహాన్ ఆమెను చూడలేకపోతాడు. ఎరోమిని అక్కడ చూడగానే అనిత ముఖం తెల్లవారిపోతుంది. ఏదో దెయ్యాన్ని చూసినట్లుగా ఆమె షాక్‌కి గురవుతుంది. జోహాన్‌కి వీళ్ళిద్దరికీ ఎప్పుడు పరిచయం ఏర్పడిందా అని ఆమె మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ అమ్మాయి తన స్నేహితురాలని జోహాన్ చెప్తాడు. జోహాన్ ఇద్దరికీ పరిచయం చేస్తాడు. ఎరోమి కరచలనం కోసం చేయి ముందుకు చాస్తుంది. కానీ అనిత చాలాసేపు ఆలోచించి సంకోచిస్తూనే ఆమెతో చేయి కలుపుతుంది. తన తల్లి అడిగే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని జోహాన్ భయపడుతూ ఉంటాడు. అనిత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ లోపల నుండి దాక్కుని వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను గమనిస్తూ ఉంటుంది. ఆ రాత్రి అనిత అతన్ని పెద్దగా ఏమీ అడగదు. జోహాన్ మాత్రం రాత్రంతా ఎరోమితో ఫోన్లో చాటింగ్ చేస్తూనే ఉంటాడు. మరుసటి రోజు ఉదయమే జోహాన్ సిద్ధమై తన తల్లి పర్ఫ్యూమ్ కొట్టుకుని ఎరోమిని కలవడానికి వెళ్తాడు. అక్కడ తను ఎరోమికి మోటార్ సైకిల్ డ్రైవింగ్ నేర్పిస్తాడు. అప్పుడే కొంతమంది అబ్బాయిలు వచ్చి వాళ్ళని ఆట పట్టించబోతారు. కానీ ఎరోమి గట్టిగా మందలించి వాళ్ళని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే లేదు, బంధం అంతకంటే ఎక్కువ అవుతుంది. ఆ రాత్రి జోహాన్ స్టోర్ రూమ్‌లో ఉంటాడు. అక్కడ అతను మొసలి గుడ్లను దాచి ఉంచుతాడు. అయితే ఆ గుడ్లు ఇంకా పూర్తిగా పొదిగే దశకు రాలేదు. అప్పుడు ఎరోమి నుండి అతనికి మెసేజ్ వస్తుంది. ఎరోమి ఒక బార్‌లో పనిచేస్తుందని మనకు తెలుస్తుంది. ఆమె మెసేజ్ చూసి జోహాన్ చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే మరుసటి రోజు ఆమె తనను కలవమని పిలిచింది. మరుసటి రోజు ఎరోమి తన స్నేహితులకు జోహాన్‌ను పరిచయం చేస్తుంది. అక్కడ స్నేహితులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తాను క్రొకడైల్ పార్కులో పనిచేస్తానని జోహాన్ చెప్తాడు. అప్పుడు ఒక అమ్మాయి ఆ పార్కుకు సంబంధించిన కథలు చాలా ప్రసిద్ధమని, అక్కడ ఒక జంట ఉండేవాళ్ళని, ఒకరోజు ఆ మహిళ భర్త అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడని ఆసక్తికరమైన విషయాన్ని బయటపడుతుంది. పోలీసులు చాలా విచారణ చేసినా ఎటువంటి ఆధారాలు దొరకలేదని, ఆ మహిళే తన భర్తను చంపేసి అతని శరీరాన్ని ముక్కలు చేసి మొసళ్లకు తినిపించి ఉంటుందని కొందరు ప్రజలు అనుమానిస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న ఆ మహిళ మరెవరో కాదు, జోహాన్ తల్లి అనిత అని వాళ్ళకి అప్పటికీ తెలీదు. జోహాన్ వాళ్ళతో ఏమీ చెప్పడు. జోహాన్ ముందు ఇటువంటి విషయాలు మాట్లాడినందుకు ఎరోమికి చాలా బాధగా అనిపిస్తుంది. స్నేహితులు వెళ్ళిపోయాక ఎరోమి జోహాన్కు క్షమాపణ కోరుతుంది. కానీ జోహాన్కు వాళ్ళ మాటలు పెద్దగా ఏమీ అనిపించవు. అక్కడ ఎరోమి తాను బార్లో పనిచేస్తానని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఒక అద్దె ఇంట్లో ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఎరోమి బార్లో పాటలు పాడుతుందని జోహాన్ అనుకుంటాడు. ఆమె కూడా అతనికి ఏమీ వివరించదు. సాయంత్రం ఎరోమిని ఆమె ఇంట్లో దింపి జోహాన్ ఇంటికొస్తాడు. కానీ జోహాన్ ఈరోజు ఎక్కడికి వెళ్ళాడో, ఎవరిని కలిశాడో అనితకు తెలుసు. "నువ్వు ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నావా?" అని అనిత అడుగుతుంది. కానీ తన తల్లి స్వభావం తెలిసిన జోహాన్, "మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే, అంతకు మించి ఏమీ లేదని" అబద్ధం చెప్తాడు. అయితే జోహాన్ ముఖంలో ఉన్న భయం చూసి అతను అబద్ధం చెప్తున్నాడని అనిత పసిగట్టేస్తుంది. అర్ధరాత్రి జోహాన్కు మెలకువ వస్తుంది. పక్కనే ఉండాల్సిన అనిత అక్కడుండదు. బయట నుండి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. జోహాన్ బయటకు వెళ్లి చూడగా అనిత నేలపై కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. కథ మొదట్లో కూడా మనం ఇలాంటి దృశ్యాన్నే చూసాం. అనితకు రాత్రులు ఇలా జరగడం సహజమే అని మనకు అర్థమవుతుంది. కానీ దీనికి గల అసలు కారణం ఏంటో మాత్రం తెలీదు. జోహాన్ పిలవగానే ఆమె వెనక్కి తిరిగి కోపంగా మోకాళ్లపై పాకుతూ జోహాన్ మీదకు దూకుతుంది. జోహాన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు. మొసళ్లను చూసుకుంటూ ఆమె కూడా వాటిలాగానే మారిపోయిందేమో అనిపిస్తుంది. అనితకు ఇలా జరిగినప్పుడల్లా జోహాన్ చాలా భయపడతాడు.
మరుసటి రోజు ఉదయం చూస్తే రాత్రి జరిగిన ఆ సంఘటన వల్ల అనిత చేతులకు గాయాలవుతాయి. రెండో రాత్రి ఆమె గాఢ నిద్రలో ఉండగా జోహాన్ మెల్లగా లేచి ఎరోమిని కలవడానికి వెళ్తాడు. ఎరోమి బయటకు రావడం కోసం వేచి చూస్తూ ఉంటాడు. కానీ జోహాన్ అక్కడికి వచ్చాడనే విషయం ఆమెకు తెలీదు. కొద్దిసేపటి తర్వాత ఎరోమి తన స్నేహితులతో కలిసి బయటకొస్తుంది. అక్కడ జోహాన్ను చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఎరోమి అతన్ని తన ఇంటికి తీసుకెళ్తుంది. గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంటుంది. ఇద్దరి మధ్య మాటలు లేవు. జోహాన్ మాత్రం చాలా ఆందోళనగా కనిపిస్తాడు. బహుశా దానికి కారణం అతని తల్లి అనిత కావచ్చు. అక్కడ అతను ఒక్కసారిగా ఏడవడం మొదలు పెడతాడు. జోహాన్ ఏడవడం చూసి ఎరోమి అతని దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది. ఆ క్షణంలో ఇద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరవుతారు. ఆ రాత్రి జోహాన్ అక్కడే ఉండిపోతాడు. అర్ధరాత్రి ఒక పీడకల వల్ల జోహాన్కు మెలకువ వస్తుంది. భయంతో అతని శ్వాస వేగవంతమవుతుంది. త్వరలో తెల్లవారిపోతుంది. తన తల్లికి తాను ఇంట్లో లేననే విషయం తెలిసిపోతుందని భయపడి వెంటనే ఇంటికి బయలుదేరతాడు. జోహాన్ తన తల్లితో పాటే పడుకుంటాడు కాబట్టి ఆమెకు త్వరలోనే అనుమానం వస్తుందని అతనికి తెలుసు. ఇంటికి చేరుకుని మెల్లగా గదిలోకి వెళ్లి పడుకుంటాడు. కానీ అనిత అతన్ని లేపి, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో ఉన్నావని నిలదీస్తుంది. ఎరోమితో ఉన్నానని చెప్పగానే అనిత పిచ్చిదానిలా అతన్ని స్నానం చేయించి తనపై కూడా నీళ్లు పోసుకుంటూ ఆ అమ్మాయి తన కుటుంబాన్ని అపవిత్రం చేసిందని, తనను తీవ్రంగా నిరాశపరిచాడని అరుస్తుంది. అనిత కోపం చూసి జోహాన్ వణికిపోతాడు. ఆమె ఏడుస్తూ ఇకపై ఆ అమ్మాయిని ఎప్పటికీ కలవనని ప్రమాణం చేయించుకుంటుంది. ఇష్టం లేకపోయినా జోహాన్ తన తల్లి మాటలకు తలగొక తప్పదు. కోపంతో అనిత అక్కడి నుండి వెళ్లిపోయి తలుపు వేసుకుని ఒంటరిగా పడుకుంటుంది. తల్లి కోపంగా ఉందని తెలిసి జోహాన్ పక్క గదిలోకి వెళ్లి పడుకుంటాడు. అర్ధరాత్రి ఒక శబ్దం వచ్చి మెలకు వచ్చి బయటికి వెళ్లి చూస్తే అనిత గది తలుపులు తెరిచుంటాయి. నేల మీద నీళ్లు పడుంటాయి. అతను వెంటనే బయటకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. రాత్రులు అనితకు అప్పుడప్పుడు ఏదో అయిపోతుందని మనం ముందే చూసాం. కానీ ఈరోజు దృశ్యం మాత్రం చాలా భయంకరంగా ఉంది. అనిత చనిపోయిన కోడిని పచ్చిగా నములుతూ కనిపిస్తుంది. ఆమెను ఆ స్థితిలో చూసి జోహాన్ భయంతో ఉలిక్కి పడతాడు. మరోవైపు ఎరోమిని బార్లో చూస్తాం. అక్కడ ఒక వ్యక్తి ఆమెను తప్పుగా తాకడానికి ప్రయత్నిస్తాడు. ఎరోమి అక్కడ పనిచేస్తుందే తప్ప తన శరీరాన్ని అమ్ముకోదు. కాబట్టి ఆమెకు విపరీతమైన కోపం వస్తుంది. ఆ వ్యక్తి ప్రవర్తన మారకపోవడంతో ఆమె గట్టిగా తోసేస్తుంది. ఆ దెబ్బకతను కింద పడిపోతాడు. ఎరోమి చేసిన పనికి ఆగ్రహించిన బార్ యజమాని ఆమెను ఉద్యోగం నుండి తొలగించి మళ్లీ ఇటువైపు రావద్దని హెచ్చరిస్తాడు. తనను ఉద్యోగం నుండి తీసేయొద్దని ఎరోమి బతిమలాడడం మొదలు పెడుతుంది. కానీ యజమాని ఆమె మాట వినకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు. 2 వారాల తర్వాత ఎరోమి తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా తాను గర్భవతినని, ఆ బిడ్డ జోహాన్దే అని మనకు తెలుస్తుంది. ఆందోళనతో ఆమె జోహాన్కు ఫోన్ చేస్తుంది. కానీ అతను మెసేజ్లకు, కాల్స్కు స్పందించడు. ఎలాగైనా జోహాన్ని ఒప్పించి ఈ బిడ్డను అంగీకరింపజేయాలని ఆమె అనుకుంటుంది. చివరికి ఒకరోజు జోహాన్ ఆమె కాల్ ఎత్తుతాడు. ఎరోమి అతన్ని ఒంటరిగా కలవమని పిలుస్తుంది. అక్కడికి వెళ్లిన జోహాన్ తన తల్లికి నిజం తెలిసిపోయిందని, ఇక మనం కలవలేమని భయపడుతూ చెప్తాడు. వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా తాను గర్భవతినని ఎరోమి చెప్పడంతో జోహాన్ ఆగిపోతాడు. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ తన తల్లికి జరిగిన విషయం అంతా చెప్తాడు. కానీ అనిత ఏమాత్రం వినడానికి సిద్ధంగా లేదు. ఇది జోహాన్ బిడ్డ అని ఆధారాలేంటి అని అడుగుతుంది. ఎరోమి చాలా ఆందోళనలో ఉండటంతో ఏం చెప్పాలో అర్థం కాదు. అనిత అప్పటికప్పుడు ప్రెగ్నెన్సీ కిట్తో ఆమెకు టెస్టులు చేయిస్తుంది. ప్రతి టెస్టులోనూ రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. అయినా సరే అనిత తన మొండితనాన్ని వీడదు. దీనికేం నమ్మకం, పైగా అది బార్లో పనిచేస్తుంది. అక్కడ ఎంతమంది పురుషులు వస్తుంటారు కదా అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జోహాన్ తన తల్లిని గట్టిగా వారించి ఎరోమి అంతలా బాధపడుతూ ఉంటే ఇలా మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలని చెప్తాడు. ఇన్ని అవమానాలు భరించలేక ఎరోమి అక్కడి నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె వెళ్లిపోయాక జోహాన్ తన తల్లితో, నేను ఎరోమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సమయంలో ఆమెను వదిలిపెట్టలేనని తెగేసి చెప్తాడు. అది వినగానే అనిత ముఖం పాలిపోతుంది. ఎందుకంటే తన జీవితంలో ఎరోమి రాకతో జోహాన్ మీద తన పట్టు పూర్తిగా సడలిపోతుందని అనితకు అర్థమవుతుంది. నేను జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండలేను అని జోహాన్ అంటాడు. తనకు ఇక జోహాన్ అవసరం లేదని అనిత భావిస్తుంది. ఆమె బయటకు వెళ్లి ఆ తెల్ల మొసలి దగ్గర కూర్చుని బిగ్గరగా అరుస్తూ ఏడుస్తుంది. ఆ మొసలిని ఆమె తన కుటుంబంలో ఒకరిగా జోహాన్ తండ్రిగా చూస్తుందని మనకు తెలుసు కదా. ఆ రాత్రి జోహాన్ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆమె పాదాల మీద తలపెట్టి పడుకుంటాడు. ఎరోమిని మన కుటుంబంలో ఒకరిగా అంగీకరించు, దానివల్ల ఏమీ మారిపోదు అని జోహాన్ బతిమాలుతాడు. ఆ మాటలు చెప్తూ ఉంటే అతని గొంతు పూడుకుపోతుంది. అనిత అతని తలపై నిమురుతుంది. బహుశా ఆమె ఎరోమిని అంగీకరించడానికి సిద్ధపడిందేమోనని జోహాన్ అనుకుంటాడు. మరుసటి రోజే ఎరోమిని ఇంటికి తీసుకొచ్చి ఆమె సామాన్లు తన గదిలోకి మారుస్తాడు. ఇప్పటి నుండి ఎరోమి ఈ కుటుంబంలో భాగంగా
ఇక్కడే ఉంటుంది. కానీ ఎరోమి మాత్రం అంత సంతోషంగా లేదు. ఎందుకంటే తాను రావడం అనితకి ఇష్టం లేదని ఆమెకు తెలుసు. ఆ రాత్రి ఎరోమి అడిగినప్పుడు అంతకు ముందు వరకు తాను తన తల్లి గదిలోనే పడుకునేవాడని జోహాన్ చెప్తాడు. మరుసటి రోజు నుండి ఎరోమి కూడా పార్కు పనుల్లో నిమగ్నం అవుతుంది. మొసళ్లకు చనిపోయిన కోళ్లను తినిపించడం వంటి పనులు మొదలుపెడుతుంది. కానీ ఆ కోళ్ల వాసన వల్ల ఆమెకు ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇక్కడ పద్ధతులు నేర్చుకోవడానికి ఆమెకు ఇంకా సమయం పడుతుంది. కానీ ఎరోమి రాకతో అనిత ఏమాత్రం సంతోషంగా లేదనేది మాత్రం నిజం. ఎందుకంటే ఇప్పుడు జోహాన్ ఎక్కువ సమయం ఎరోమితో గడుపుతున్నాడు. ఆ రోజు జోహాన్ ఆమెను ఆ తెల్ల ముసలిని చూపించడానికి తీసుకెళ్లాడు. అది ఎందుకు ప్రత్యేకమో ఎరోమి అడుగుతుంది. కానీ ఆమెకు ఏమీ అర్థం కాదు. ఆమె దృష్టిలో అది కేవలం రంగులో తప్ప మిగతా ముసళ్లలాగే ఉంది. అప్పుడు జోహాన్, ఈ ముసలి నా తల్లితో కనెక్ట్ అయి ఉంది. వీళ్ళిద్దరూ ఒకరి మనసులోని మాటల్ని మరొకరు వినగలరు, అర్థం చేసుకోగలరు అని చెప్తాడు. వినడానికి చాలా వింతగా ఉన్నా అది నిజమని జోహాన్ నమ్ముతాడు. ఎరోమికి ఇదంతా జోక్లా అనిపిస్తుంది. కానీ జోహాన్ మాత్రం నిజంగానే వాళ్ళు ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉన్నారని చెప్తాడు. అతను ముసలి గుడ్లను ఎరోమికి చూపిస్తాడు. చిన్న ముసళ్లను పెంచడానికి తనకి చాలా ఇష్టమని, ఇప్పటి వరకు తన దగ్గర ఏ చిన్న ముసలి లేదని ఆమెతో చెప్తాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి ముగ్గురు కూర్చున్నప్పుడు జోహాన్ తాను వాడే పర్ఫ్యూమ్ కొట్టుకున్నాడని అనిత గమనిస్తుంది. కానీ అది ఎరోమిది అని జోహాన్ చెప్పడంతో అనిత వెంటనే తన పర్ఫ్యూమ్ డస్ట్బిన్లో పడేస్తుంది. ఎరోమికి సంబంధించిన ప్రతి వస్తువుపై ఆమెకు ద్వేషం పెరిగిపోతుంది. ఒకరోజు ఎరోమి పార్కును శుభ్రం చేస్తూ ఉండగా తన చిన్న పాపతో కలిసి వచ్చిన ఒక కుటుంబాన్ని చూస్తుంది. వాళ్ళని చూడగానే తన తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. వాళ్ళిప్పుడు ఈ ప్రపంచంలో లేరు. వారి మాటల వల్ల ఎరోమి తన తల్లిదండ్రుల ఫోటోలు కూడా బయటకు తీస్తుంది. తాను త్వరలోనే తల్లి కాబోతున్నానన్న ఆలోచనతో కాసేపు అక్కడే నిలబడి వాళ్ళని చూస్తూ ఉండిపోతుంది. అదే రోజు తనతో పాటు బార్లో పనిచేసే ఒక స్నేహితురాలు ఎరోమిని కలవడానికి వస్తుంది. తల్లయ్యాక ఎరోమి నెత్తిన ఎన్నో బాధ్యతలు పడతాయని ఆమె హెచ్చరించాలని చూస్తుంది. కానీ ఎరోమి మాత్రం తనకేం జరిగినా సరే తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్తుంది. అనిత ఇప్పుడు వాళ్లతో కలవకుండా దూరంగా ఉంటుంది. రాత్రిపూట వాళ్ళు నిద్రపోతున్నప్పుడు అనిత వాళ్ళ గదిలోకి వచ్చి వాళ్ళిద్దరూ నిద్రపోవడం గమనించి మౌనంగా తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరోజు రాత్రి ఆమె ఆ తెల్ల ముసలి దగ్గర కూర్చుని ఏదో మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చివరిలో ఆమె ఇదేనా మిగిలి ఉన్న ఏకైక మార్గం అని ప్రశ్నిస్తుంది. మరుసటి రోజు ఎరోమిని చెట్టు ఎండు కొమ్మలను నరకడానికి అనిత నిచ్చెన ఎక్కేలా చేస్తుంది. ఎరోమి గర్భవతి అని తెలిసి కూడా అనిత ఆమెను అంత ఎత్తులో ఉన్న నిచ్చెన ఎక్కించడం ప్రమాదకరం. ఒక చిన్న పొరపాటు జరిగిన తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడొచ్చు. నిన్న రాత్రి అనిత ప్రవర్తనను బట్టి ఆమె ఉద్దేశాలు సరిగ్గా లేవని మనకు అర్థమవుతుంది. జోహాన్ అక్కడికి వచ్చి ఎరోమి గర్భవతిని తెలిసి కూడా ఆమెను ఎందుకు అంత ఎత్తులో నిచ్చెన ఎక్కించావు అని అనితపై గట్టిగా అరుస్తాడు. ఒక రాత్రి ఎరోమి భయంతో నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తుంది. అప్పుడు అనిత, నీవిక్కడ ఉండటం నీ తండ్రికి ఇష్టం లేదు అని అంటుంది. అది విని ఎరోమి షాక్కు గురవుతుంది. జోహాన్ తండ్రి ఎప్పుడో చనిపోయారని తెలిసినా ఎరోమికి అనిత ఏ తండ్రి గురించి మాట్లాడుతుందో అర్థం కాక అయోమయంలో జోహాన్ వైపు చూస్తుంది. జోహాన్ ఆమెను గదిలోకి తీసుకువెళ్లి అసలు విషయం అంతా చెప్తాడు. ఆ మాటలు విన్నాక ఎరోమి తన సామాన్ సర్దుకోవడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడం ఆమెకి ఇష్టం లేదు. జోహాన్ తన తల్లి ఆ తెల్ల ముసలితో మానసికంగా కనెక్ట్ అయి ఉందని చెప్పినప్పుడు ఆమె నమ్మింది. కానీ ఆ ముసలే జోహాన్ తండ్రి అని చెప్పడం ఆమెకు అస్సలు నచ్చదు. ఇక్కడ ఏది సరిగ్గా లేదని, ఇంకా ఉంటే తాను పిచ్చిదైపోతానని ఆమె భావిస్తుంది. అయితే తాను వెళ్ళిపోతే జోహాన్ ఒంటరివాడైపోతాడని భయపడి జోహాన్ ఏడుపు చూసి ఎరోమి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది. అదే రోజు సాయంత్రం అనిత వాళ్ళ జ్యూస్లో నిద్ర మాత్రలు కలుపుతుంది. ఎరోమి మొత్తం జ్యూస్ తాగేస్తుంది. కానీ జోహాన్ కొంచెమే తాగుతాడు. రాత్రి ఎరోమి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక అనిత ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంది. మొసళ్ళు ఆమెను పీక్కు తినేలా ఎరోమిని ఆ మొసళ్ళ చెరువులో పడేయడానికి అనిత ప్రయత్నిస్తుంది. కానీ ఎలాగలాగా జోహాన్ పాకుతూ అక్కడికి చేరుకుంటాడు. అప్పటికే నిద్ర మాత్రల ప్రభావం వల్ల అతను అపస్మారక స్థితిలో ఉన్న తన తల్లిని అలా చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఎరోమిని గట్టిగా పట్టుకుని ఎరోమి, ఈ బిడ్డ కూడా మన కుటుంబంలో భాగమే అని ఏడుస్తూ చెప్తాడు. కానీ అనిత మాత్రం కోపంతో ఊగిపోతూ దేనిని అర్థం చేసుకోదు. పిచ్చిదానిలా అరుస్తూ చివరికి ఎంతో ప్రేమగా జోహాన్ నుదుటిపై ముద్దు పెట్టుకుని నేరుగా ఆ తెల్ల ముసలి ఉన్న బోన్లోకి దూకేస్తుంది. జోహాన్ ఎంతగా అరుస్తూ వేడుకున్నా ఆమె వినదు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి ఆ తెల్ల ముసలి ఉన్న చోటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి వింతగా అనిపిస్తుంది. ఇంతకుముందు అక్కడ ఒకటే తెల్ల ముసలి ఉండేది. కానీ ఇప్పుడు 2 ముసళ్ళు కనిపిస్తాయి. అది చూసి వాళ్ళకి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇది ఎందుకు జరిగిందో ఎక్కడా స్పష్టత చూపించలేదు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి దూరంగా శాశ్వతంగా ఎప్పటికీ ఇక్కడికి రాకూడదని చాలా దూరం వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ సస్పెన్స్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.